హాయ్, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. ఇప్పుడు మీకొక ఉదాహరణ చెప్తా. అదేంటంటే నేనే ఉన్నాను. నాకంటూ మా ఊర్లో కొంచెం కొన్ని మంచి పనులు చేశాననుకుందాం. అందరికీ నచ్చాలని రూల్ లేదు. అందులో కొంతమంది ఏదో వాళ్ళకేదో నష్టం జరిగిపోతుందనో, వాళ్ళ మాట చలామణి అవ్వట్లేదనో, నా మీద కక్ష కట్టి నన్ను కొట్టేద్దాం, చంపేద్దాం, పొడిచేద్దాం అన్నంత దీనిగా నా దగ్గరికి వచ్చారనుకుందాం. అప్పుడు నా ఇంట్లో ఒక చెల్లి ఉందనుకోండి. నాకు తోడబుట్టిన చెల్లి ఉందనుకుందాం. తనేం చేస్తదంటే, వాళ్ళు వచ్చే సమయానికి విపరీతమైన కోపం నటిస్తూ, చాలా కోపంగా, "ఏరా! నువ్వెందుకురా వాళ్ళతోని ఇదవుతున్నావు? వాళ్ళకి నష్టం కలుగుతుంది కదా! నువ్వు తిన్నగా ఉండలేవా? నువ్వు అలా చేయలేవా? నువ్వు ఇలా చేయలేవా? నువ్వు అది చేసింది అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు మామూలుగా ఉండట్లేదు నువ్వు" అని చెప్పేసి విపరీతమైన కోపం నటిస్తది. వాడు మంచి ఆవేశం మీద వచ్చినోడు కూడాను, "ఏముంది? వాళ్ళ చెల్లె తిట్టేస్తుంది. ఇంక నేనింకేమంటాను? నేనింకేం అనలేను." చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మనకి మన తండ్రి ఉన్నా సరే, తండ్రి కూడా అలాగే చేస్తారు. ఏంటంటే కొడుకుని ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకో, అంటే తగువడ్డానికే గానీ, కొట్టడానికి గానీ వచ్చారనుకోండి, ముందు మన ఇంట్లో వాళ్ళే మనల్ని తిట్టేస్తారు. అలా తిట్టేస్తే అంత ఆవేశంలో వచ్చినోడు కూడా ఏం అనలేడింక. కొన్ని సందర్భాల్లో అంతే. అలాగే ఇప్పుడు షర్మిలమ్మ ఉంది. షర్మిలమ్మ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగానే విమర్శిస్తుంది. అంత గట్టిగా విమర్శిస్తుండేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? వెంటనే అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళొచ్చి విమర్శించాల్సింది పోయి, వాళ్ళ బాధ్యత కూడా ఆమె తీసుకొని, ఆమె జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది. నిజమైన తెలివైనోడు అయితే, 40 సంవత్సరాల అనుభవం ఉన్నోడైతే, నిజంగా రాజకీయం మీద అవగాహన ఉంటే, నాకు తెలిసినంత వరకు, నా అవగాహన మేరకు నిజానికి ఏం చేయాలి తెలుసా? చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ షర్మిలమ్మ పేరు అస్సలు ప్రొనౌన్స్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పవన్ కళ్యాణ్ పేరు ప్రొనౌన్స్ చేయడానికి కూడా ఇష్టపడరో, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అనే మాట అనలే జగన్మోహన్ రెడ్డి గారు. దత్తపుత్రుడు ఇలాంటి మాటలు అంటారు తప్ప ఎప్పుడు పేరు కూడా అనౌన్స్ చేయాల. అలాగే షర్మిల గారి పేరు లేకుండానే అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ షర్మిల గారిని విమర్శించడమైనా, అసలు విమర్శించకుండా ఉండడం ఉత్తమం. పొగడడం కూడా తప్పే. ఎలా అంటే, నీ సొంత చెల్లె, నీ షర్మిలమ్మే నిన్ను విమర్శిస్తుంది, నువ్వు అడిగిన దానికి నీకు షర్మిలమ్మ అడిగిన వాటికి సమాధానం చెప్పు. ఇలాంటి మాటలు వీళ్ళిద్దరి నుంచి రాకూడదు, చంద్రబాబు నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి. ఎందుకు అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 152 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి పటిష్టంగా ఉన్నాడు. 151 ప్లస్ జనసేన 1, 152, మొత్తం 152 స్థానాల్లో ఆయన గట్టిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ప్రతిపక్షంలో 23 స్థానాలతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పుడు ఉన్న 23 స్థానాలను ఎలా కాపాడుకోవాలి, మన తెలుగుదేశాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించాలి తప్ప, ఎంతసేపు షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అదే పనిగా టార్గెట్ చేశారనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అధికార పక్షంలో ఆయనే ఉంటారు, ప్రతిపక్ష స్థానాన్ని కూడా తెలుగుదేశం కోల్పోవాల్సి వస్తుంది. షర్మిల గారిని హైలైట్ చేస్తూ చివరికి ప్రతిపక్ష స్థానాన్ని షర్మిల గారికి ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది అంటారు ఏంటంటే, చంద్రబాబు నాయుడే వెనక ఉండి ఎగదోస్తున్నాడు అని. ఇంచుమించుగా మా పార్టీ వాళ్ళు కూడా అంటారు. నాకైతే నేను అంటే ఒక పార్టీ అభిమానిగా నేను మాట్లాడట్లేదు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, నిజంగా చంద్రబాబే గనక షర్మిల గారి వెనకుండి నడిపిస్తుంటే కనుక తన గోతిని తాను నిజంగా తవ్వుకున్నట్లే. ఒకటి, పవన్ కళ్యాణ్ని ఏదైతే 20 స్థానాలకు మించి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అనేది అది ఒక గోతిని తవ్వుకోవడం. ఇంకా షర్మిల గారిని ప్రోత్సహిస్తే కనుక తన ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో ఆ ప్రతిపక్ష హోదాని కూడా ఆవిడికి అప్పనంగా అప్పచెప్పేసినట్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలంటే అవతలి వాడు కూడా జగన్మోహన్ రెడ్డే అవ్వాలి అనే ఒక నానుడి ఉంది కదా, అది ఇప్పుడు నిజమవుతున్నట్టు. జగన్మోహన్ రెడ్డి అధికార పక్షం, ప్రతిపక్షంలో షర్మిల గారు. ఇంకొకటి ఏంటంటే, నేను చూసిన రాజకీయాలు, మా మండల స్థాయి నాయకులు ఉంటారు, వాళ్ళు ఒకే ఫ్యామిలీ. వాళ్ళ పేరు చెప్పడం వేరు, వేస్ట్. వాళ్ళ ఇదేంటంటే, తెలుగుదేశం ఒకరు ఉండేవాళ్ళు, కాంగ్రెస్ ఒకరు ఉండేవాళ్ళు. రెండు పార్టీలు, అయితే తెలుగుదేశం లేదా కాంగ్రెస్. దానికి ఏంటంటే వాళ్ళ రాజకీయం అనమాట. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకరు తెలుగుదేశంలో ఉంటారు, ఒకరు కాంగ్రెస్లో ఉంటారు. అది మళ్ళీ జిల్లా స్థాయిలోకి వచ్చేసరికి గజపతి రాజులు, అశోక్ గజపతి రాజు, ఆనంద్ గజపతి రాజు ఒకరు తెలుగుదేశంలో ఉంటారు, ఒకరు కాంగ్రెస్లో ఉంటారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలోకి వచ్చేసరికి కూడా సేమ్ అదే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారు కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్. మరి మధ్యలో టీడీపీని, జనసేనని అధపాతాళానికి తొక్కేస్తారన్నమాట వీళ్ళు. ఒక్కసారి నేను అన్నానని కాదు కానీ తెలుగుదేశం అభిమానులైనా, తెలుగుదేశం కార్యకర్తలైనా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు, ఎవరైనా సరే 1కి 100 సార్లు ఆలోచించుకోండి. షర్మిల గారిని మీరు ఎంకరేజ్ చెయ్యాలా, షర్మిల గారిని మీరు పట్టించుకోకుండా ఉండాలా? 1కి 100 సార్లు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది కదా, ప్రస్తుతం మనం ఎంటర్టైన్మెంట్ మనకు బాగుంది కదా అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తారనుకోండి, నష్టపోయేది మీ చంద్రబాబు నాయుడు, మీ పార్టీయే, మీ తెలుగుదేశమే. ఆల్రెడీ అధపాతాళానికి వెళ్ళిపోయింది తెలుగుదేశం 23 స్థానాలతో. ఇప్పుడు చీప్ ట్రిక్స్ ఎన్ని చేసినా సరే పైకి లేచే అవకాశం తక్కువ. పోనీ ఆ 23 స్థానాలు కాపాడుకుంటూ అతి కష్టం మీద బాగా కష్టపడి ఒక 40 స్థానాలకు ఎగబాకారనుకోండి, ఏది పొత్తు ధర్మాలు అవి ఇవి అని చెప్పేసి ఒకవేళ కష్టం మీద ఎగబాకారనుకోండి, అది మీకు గొప్పగా ఉంటుంది. 40 స్థానాలకి అంటే గతంలో ఉన్న దానికంటే కొంత పైకి వచ్చాము అని చెప్పుకోవడానికి. అలా కాకుండా ఎంతసేపు షర్మిల గారి మీద ఎంకరేజ్ చేస్తే కనుక మీ 23 స్థానాల్లో షర్మిల గారు వచ్చేసి మీరు 0 పరిమితం అయిపోతారు. ఓకే, ఆలోచించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.